హాయ్ హలో అందరికీ ఈరోజు మనం చేస్తున్న రెసిపీ కరకరలాడే పితికి పప్పు మిక్చర్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీరు ఎంతో సులభంగా ఇంట్లోనే చేసుకునే రెసిపీ పితికి పప్పు మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం ఈ పితికి పప్పు మిక్చర్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పితికిపప్పు, శనగగింజలు, అటుకులు, కరివేపాకు, శనగవాళ్ళు, కారం, ఉప్పు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకోవాలి. అందులోకి కావలసిన ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పితికిపప్పును ఆయిల్లోకి వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. పితికిపప్పును గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలానే మొత్తం పప్పును ఫ్రై చేయాలి. తర్వాత శనగగింజలు లేదా పల్లీలు, అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. అలా చేస్తే పప్పులు మాడిపోకుండా ఉంటాయి. తర్వాత శనగబ్యాళ్ళు లేదా చాందాల్, అవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అటుకులను మాత్రం వేయగానే పొంగుతాయి. పొంగిన వెంటనే తీసి పక్కకు వేయాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు మరియు వెల్లుల్లి రెబ్బల్ని ఫ్రై చేసి పప్పులోకి వేయాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు మరియు కారం పొడిని వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే అండి, కరకరలాడే పితికిపప్పు మిక్చర్ రెడీ. ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి మీకు ఇష్టమైన వాళ్ళకు ఇచ్చి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.